హాయ్, నమస్తే అండి. ఫస్ట్ ఈ వీడియో అని కాబట్టి డైరెక్ట్గా మాట్లాడుతుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ అనమాట. ఏం మాట్లాడాలో ముందు ప్రిపేర్ కూడా అవ్వాలా, నోటికి వచ్చింది వాగేయడమే. ఎందుకంటే అనుకోకుండా వీడియో స్టార్ట్ చేశాను. ఏంటంటే నేను ఈటింగ్ వీడియో షార్ట్లో రసగుల్లా ఒకటి తిన్నాను కదా, మా సిస్టర్స్ అడుగుతున్నారు రసగుల్లా ఎలా చేశామని. నేను అది ప్రాసెస్ 1 కుకింగ్ వీడియో తీశాను. బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల అది డిలీట్ అయిపోవాలి. నేనే చేశాను, చూసుకోకుండా చేశాను. పర్మనెంట్ డిలీట్ చేశాను, బ్యాకప్ అవ్వకుండా. ఎందుకంటే నా ఫోన్ ప్రాబ్లం అనమాట. హెవీ లోడ్ ఎక్కువైపోవడం, హీట్ ఎక్కువ రావడం, డివైస్ స్లోగా రన్ అవ్వడం ఇలా జరుగుతుంది. అందుకని ఎప్పటికప్పుడు అంతా క్లీన్ చేసేస్తున్నాను. అలా చూసుకోకుండా వీడియోని డిలీట్ చేశాను, అందుకని అప్లోడ్ చేయలేదు. మా సిస్టర్స్ పెట్టు అన్నారు, అందుకని సరే హాఫ్ వీడియో అయినా పెడదామని చెప్పి పెడుతున్నాను. ఇంకా హాఫ్ వీడియోలో ఏం చేశానంటే పాలు విరక్కొట్టాను. పన్నీర్కి ఎలా అయితే విరక్కొడతామో దీనికి అలానే విరక్కొట్టాను. ఏం లేదు, నేనే విరక్కొట్టలే, విరిగిన పాలతో చేశాను ప్రాసెస్. మామూలుగా స్ట్రైట్గా వీడియో రసగుల్లా చేసుకోవాలంటే పాలని ఎలా విరక్కొట్టాలి, ఒక నిమ్మబద్ద లేకపోతే ఒక చిన్న కప్పు వెనిగర్. ఇది కప్పు అంటే ఇంత కప్పు కాదు, ఇంత చిన్నది మూత. ఓకే, వెనిగర్ వేసి పాలల్లో విరక్కొట్టేసుకోవచ్చు. ఆ విరిగిన పాలతో పన్నీర్ ప్రాసెస్ సేమ్ టు సేమ్ పన్నీర్ లా చేసుకొని ఆ పన్నీర్ ముద్దని మనం పంచదార పాకంలో ఉడకబెట్టుకోవడమే, అంతే, ఏం లేదు. అది మిగతా అది నేను వీడియోలో చూపించాను. నాకు కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ కదా, చూసుకోవచ్చు కదా వీడియోస్, చూసుకోకుండా పెట్టకుండా డిలీట్ చేసేసాను. ఇప్పుడు అనవసరంగా బాధపడుతున్నాను. అసలు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను, ఎంత ధైర్యం. బాయ్. చూసారుగా, ఇలా ఇరిగిన పాలని మనం చిన్న క్లాత్ ఉంటే ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసుకుందాంలే క్లాత్. అసలు మీ ఇంట్లో ఇరిగిపోయిన పాలు ఉన్నాయి, అవి పారబోయాలనుకున్నప్పుడు పారబోయకుండా ఇలా యూజ్ చేసుకోండి. లేదా పన్నీర్ రసగుల్లా చేయాలి అనుకుంటే పాలని, ఇవైతే 1 లీటర్ పాలు అనమాట. దేవుడా, ఓ మంచి దేవుడా, నేను చేస్తున్నా ఈ రసగుల్లా బాగా రావాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, నా వీడియో వైరల్ అయిపోవాలి. ఇట్లా మూట కట్టుకొని ఇట్లా వడకట్టేసుకొని ఇలా పిండేసుకోవడమే. ఇలా పిండుకొని బాగా. ఈ వంటకు వచ్చిన తంటాలు తెలుసా? మా వంటగది అక్కడ, వంట చేయటం కోసం అక్కడ కుదరదు, మా వంటగదిలో వీడియో తీయటం కుదరదు. అందుకని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి బల్ల సెట్ చేసి దాని మీద పొయ్యి పెట్టి ఇన్ని ప్రయోగాలు చేస్తున్నా. ఎంత కష్టం. ఇంకో విషయం చెప్పనా, మార్నింగ్ కాలేజీకి వెళ్తా కట్టుకున్న శారీ ఇది. వీడియో తీయాలి, ఈరోజు రసగుల్లా చెయ్యాలని ఏంతో ఇంటికి వచ్చిన దగ్గర నుంచి స్నానం చేసి శారీ మార్చుకుందామని ఇరిటేట్గా ఉన్నా కూడా మార్చుకోవాలా. అదే బాగా పిండేసుకోండి చక్కగా, అస్సలు వాటర్ క్వాంటిటీ లేకుండా పిండేసుకోండి. ఎందుకంటే దీంట్లో చాలా ఉంటుంది మనకు కనపడకుండా. చూసారా, ఎంత పిండుతుంటే అంత వస్తుంటాయి. చక్కగా పిండేసుకొని ఇట్లా మూట మనం పన్నీర్ చేసుకున్నట్టు సేమ్ టు సేమ్ పన్నీరే వేసుకొని లెక్క ప్రకారం అయితే దీని మీద వెయిట్ పెట్టుకోవాలి. వెయిట్ ఇప్పుడు మళ్ళీ రోల్ కోసం లోపలికి వెళ్ళి రావాలి, అందుకని ఇలా పెట్టేస్తున్నాను. పన్నీర్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం పాకం ప్రిపేర్ చేసుకుందాము. పంచదార, 1 కప్పు పంచదారకి 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. ఈక్వల్గా ఉంటుంది స్వీట్, అటు ఎక్కువ స్వీట్ అవ్వదు, కాస్త ఇటు చప్పగానూ ఉండదు. కరెక్ట్ ఈక్వల్గా మనకు స్వీట్ కావాలి, పర్ఫెక్ట్ స్వీట్ కావాలంటే 2 కప్సే వాటర్ పోసుకోవాలి. మనకి పంచదార పాకం ఎక్కువ కావాలంటే 1.5 కప్పు పంచదార వేసుకొని 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. యాలక్కాయ,
మీరు దంచి వేసుకోండి. నాకు మార్నింగ్ కాలేజ్కి టైం అవుతుంటే హడావుడిగా చేశాను, అందుకని గబగబా దంచకుండానే వేసేసాను. అయినా అంతసేపు కాగేసరికి ఫ్లేవర్ దిగిద్దిలేండి. పాకం రెడీ అయిపోయింది. బాగా కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకొని మనము పిండిని ప్రిపేర్ చేసుకుందాము. ఆ పన్నీర్ మనం ప్రిపేర్ చేసుకున్న పాలు విరగొట్టుకున్న మిశ్రమం ఉంటుంది కదా, అది ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి, స్పంజీగా. దానికి మనము సగ్గుబియ్యాన్ని మిక్సీకి వేసి పిండి అయినా కలుపుకోవచ్చు, లేకపోతే బియ్యం పిండి అయినా కలుపుకోవచ్చు, లేకపోతే కార్న్ఫ్లోర్ అయినా, ఏదైనా సరే మనకి చపాతి పిండి స్ట్రక్చర్లో రావాలి. మనకి చక్కగా ముద్ద టైపు మన ఉండలు చేయడానికి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. బౌల్లో కుదరదు కాబట్టి ఫ్లాట్గా ఉన్న ప్లేట్లో అయితే ఉండలు బాగా పెట్టుకోవచ్చని ప్లేట్లో పెట్టేశాను. అన్నీ ఒకే సైజులో చేసుకోండి, దగ్గరగా. షేప్స్ మన ఇష్టం. అలా రుద్దేసి పెట్టేసుకున్న తర్వాత వాటిని పంచదార పాకంలో వేసి ఉడకబెట్టుకోవడమే. అంతే, చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. టేస్ట్ అయితే అదిరిపోయిందండి నిజంగా. మాకైతే నేను కొనుక్కొని బయట తిన్న టేస్టే వచ్చింది, కాస్త అటు ఇటు కూడా రాలేదు. నేను అంత పర్ఫెక్ట్గా వచ్చిందని అస్సలు అనుకోవాలా, నిజంగా అనుకోలా. మన స్వీట్ బ్యాచ్ కాదు కదా, స్వీట్స్ తినడము వండడం కూడా తక్కువే, కానీ కుదిరేసరికి ఎంత ఆనందం వేసిందో బాబోయ్. అసలు రసగుల్లా వైపు ఎందుకు మనసు పోయిందంటే, మేము ఒక 3 months బిఫోర్ పూరి జగన్నాథ్ ఊరు వెళ్ళామన్నమాట. పూరి జగన్నాథ్ స్వామి దగ్గరికి. అక్కడ మేము ఉన్న రిసార్ట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హోటల్కి వెళ్ళాము. అక్కడ రసగుల్లా ఇచ్చారు మాకు. రసగుల్లా చాలా టేస్ట్గా ఉంది. ఎలా చేయాలని చెప్పి తర్వాత ఇంటికి వచ్చి నాకు ట్రై చేద్దాం అనుకున్నా, అనుకోకుండా ఇప్పుడు కుదిరింది.